పశ్చిమాసియా యుద్ధంతో మనకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు మాజీ ఎంపీ హర్షకుమార్. కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ లో రాష్ట్రానికి వాటా దక్కాల్సిందంటూ కొన్ని డిమాండ్లు చేశారు. ఆన్ షోర్ గ్యాస్ లో ముందుగా ఏపీ ప్రజల వంట గ్యాస్ అవసరాలను 100% తీర్చాలంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఈ గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం ఉండడంతో భారత్లో అనేక రంగాల మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ విషయంలో ఇబ్బందులు రాగా హోటల్స్, రెస్టారెంట్లు మూతవేతగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా గ్యాస్ కష్టాలు అంటే డొమెస్టిక్ గ్యాస్ విషయంలో కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ ఎంపీ హర్షకుమార్ లేఖ రాయడం జరిగింది. అయితే ఆ లేఖకు రిప్లై వచ్చిందా, అసలు హర్షకుమార్ ఏమంటున్నారు ఈ విషయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన మనతో ఉన్నారు. సార్, ఏమంటారు? ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం, కమర్షియల్ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. డొమెస్టిక్ గ్యాస్ విషయంలో ఏమంటారు? ముందుగా ముఖ్యమంత్రులకి ఒక మాజీ ప్రజాప్రతినిధులు రాసిన లేఖలకి బదులు ఇవ్వాలన్న ఆలోచన కానీ ఇంగిత జ్ఞానం కానీ లేదండి. మా లేఖలు చాలా రాస్తాం, మేము ప్రజా సమస్యల గురించి రాస్తాం తప్పితే మా ఇండివిజువల్ ఫేవర్ గురించి రాయం. కాబట్టి వాటికి వాళ్ళు సమాధానం అన్నది ఎవరు. ఇంకా ఇలాంటి న్యూస్లన్నీ వచ్చేసేటప్పటికల్లా సామాన్యులు గిలగల్లాడిపోతున్నారు. ఏంటి మన పరిస్థితి? ప్రస్తుతానికి ఒక 2-3 రోజుల్లో ఈ సమస్య చాలా తీవ్రతరం అయిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. యుద్ధం ఆగకపోతే, యుద్ధం ఆగినా కానీ మళ్ళీ మామూలు పరిస్థితులు వచ్చేటప్పటికి మరి ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 25% ఆఫ్ ప్రొడక్షన్ పెంచుతా అన్నారు. ప్రొడక్షన్ పెంచాలంటే అసలు మనకి ఎక్కడి నుంచి గ్యాస్ రావాలి? మన దగ్గర ఉన్న ఆయిల్ నిల్వలు ఏంటి? వీటి మీద అసలు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మేము ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాల్లో కూడా మనకి ఆయిల్ నిక్షేపాలు కానీ గ్యాస్ నిక్షేపాలు కానీ ఒక 3-4 నెలల వరకు సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా బియ్యం ఎగుమతి నిషేధించి బోల్డ్ నిల్వలు పెట్టింది యూపీఏ గవర్నమెంట్. ఇప్పుడు ఈ యుద్ధం వచ్చిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి గ్యాస్ మన దగ్గర ఉంది. ఎక్కడ? కోనసీమలో ఉంది, ఈస్ట్ గోదావరిలో ఉంది, కొంత నరసాపూర్లో ఉంది. ఈ గ్యాస్ అంతటినీ కూడా డొమెస్టిక్ పర్పస్కి ఉపయోగించాలి. గ్యాస్ని పైప్ లైన్ల ద్వారా డొమెస్టిక్ గ్యాస్కి, డొమెస్టిక్ సిలిండర్లని నింపేసి గ్యాస్ కొరతని అధిగమించవచ్చు మన రాష్ట్రం వరకు. 100% ఇబ్బంది లేకుండా అవుతుందా సార్? 100%. ఎందుకంటే రిలయన్స్ మనం చూసుకున్నప్పుడు రిలయన్స్కి కూడా ప్లాంట్స్ ఉన్నాయి, గ్యాస్ తయారు చేసే ప్లాంట్స్ చాలా. వాళ్ళు పకడ్బందీగా చాలా మన రాష్ట్రంలోనే తాళరేవులోనే ఒక రహస్య ప్రదేశంలో పెట్టారు రిలయన్స్ వాళ్ళు. ఆఫ్ షోర్ కాకుండా ఆన్ షోర్లో రాష్ట్రంలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో, ఓఎన్జీసీ కానీ, గెయిల్ కానీ, రిలయన్స్ కానీ, ఇలాంటి సంస్థల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వాటాను రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేటాయిస్తే రాష్ట్రంలో 100% ఈ డొమెస్టిక్ గ్యాస్ కష్టాలు రావు అని చెప్పి మాజీ ఎంపీ హర్షకుమార్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లేఖ రాయడం జరిగింది. చూద్దాం, యుద్ధం ఆగితే గ్యాస్ కష్టాలు అనేవి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఆగని పక్షంలో భవిష్యత్తులో ఇంకా రానున్నటువంటి రోజుల్లో గ్యాస్ అంశంలో ఇంకా ఇబ్బందులు వచ్చేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి హర్షకుమార్ సూచన ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఈ అంశంలో ఏ విధంగా ప్రభుత్వం స్పందించబోతుందని చూడాల్సి ఉంది. బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి. కమర్షియల్ గ్యాస్ సరఫరాలో అంతరాయం వల్ల హోటల్ పరిశ్రమ కష్టాల్లో పడిందని కర్నూలు హోటల్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తు హెచ్చరికలు చేయకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదని చెప్పారు. ప్రభుత్వాల అలసత్వం వల్ల మొత్తం హోటల్ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడిందని అన్నారు. వేలాది మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య జటిలం కాకముందే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్న కర్నూలు హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సభ్యులతో మా కర్నూలు ప్రతినిధి దన్నీ కిషోర్ ఫేస్ టు ఫేస్. ఆసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా ఇటు భారతదేశంలో కూడా ఎఫెక్ట్ అయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఇటు కమర్షియల్ గ్యాస్ సప్లై తగ్గిపోవడంతో ఇటు హోటల్ రంగం మొత్తం కూడా కుదేలవుతున్న పరిస్థితి కనపడుతుంది. గత 3 రోజుల నుంచి కూడా సరైన గ్యాస్ నిల్వలు లేకపోవటం, సరఫరాలో మందగమనం ఉండటంతో హోటల్ వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా అసలు ఈ యొక్క హోటల్ రంగానికి సంబంధించి ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ సప్లై ఏ విధంగా ఉంది అన్న అంశాలను
కర్నూలులో ఉన్నటువంటి హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ కల్కురా గారి కుమారుడు అయినటువంటి మురళి ఉన్నారు. ఆయనకి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క గ్యాస్ ఉత్పత్తి అదే సరఫరాలో ఉన్నటువంటి లోపాలు లేదా అక్కడ ఉన్నటువంటి స్కేర్సిటీ ఎలా ప్రభావితం చేస్తున్నాయి ఈ హోటల్ పరిస్థితి? ఇప్పుడు స్కేర్సిటీ అనేది వాళ్ళ దగ్గర ఉందో లేదో మనకు తెలియదు, కాకపోతే మాకు మాత్రం సరఫరా లోపం ఉంది. మాకు కరెక్ట్గా సప్లై చేయట్లేదు. ఒక వారం కిందటికి ఇప్పటికి పోల్చుకుంటే చాలా దారుణంగా ఉంది. ఇంతకు మునుపు మన కన్సంప్షన్లో 50% అన్న ఇచ్చేవారు. ఇప్పుడు ఆ 50% కూడా ఇవ్వట్లేదు. మేము 10 వాడే చోట 1 2 పెట్టేసి అడ్జస్ట్ చేసుకోండి అంటున్నారు. ఇది ఇంకో 2 రోజులు పోతే ఇంకా అది కూడా ఉంటుందో లేదో గ్యారంటీ లేదు, మేము చెప్పలేము అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మాత్రం మేము ఖచ్చితంగా అందరూ హోటల్స్ మూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన హోటల్ పరిశ్రమ రంగం అనేది ఎన్నో లక్షల మందికి మనం ఉపాధి కల్పిస్తున్నాం. దేశం మొత్తం మీద కొన్ని లక్షల మంది దీనిపైన ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వం కూడా మా వద్ద ట్యాక్స్ రూపేణా వసూలు చేసుకుంటే ప్రభుత్వం కూడా మా నుండి ఎంతో కొంత ఆధారపడి ఉంది, మేము ట్యాక్స్ పేయర్స్. కాబట్టి ప్రభుత్వం దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని మాటలతో కాకుండా కొంచెం చేతులతో చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాగే చేసుకుంటా ఉంటే చాలా ఇబ్బంది పడతాము, అందరం ఇబ్బంది పడతాము. అందరూ రోడ్ల మీద పడాల్సి ఉంటుంది. వర్కర్స్ ఉంటారు, ఇంతమంది ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏమి, మా పరిస్థితి ఏమి, బిల్డింగ్ ఓనర్స్ పరిస్థితి ఏమి, మేము బాడిగలు కట్టుకోవాలా, ఇవన్నీ చేసుకున్నాలా, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందుల్లో పెట్టుకొని కూడా మేము కోరుకునేది ఒకటే, మేము కమర్షియలే వాడుతున్నాం. ఆ కమర్షియల్ సిలిండర్ అనేది మాకు కావాల్సినంత కరెక్ట్గా మీరు సప్లై చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు. లేదా మీరు ఇలాగే చేస్తూ ఉంటే మాత్రము ఇది కొంచెం తీవ్ర రూపం దాల్చే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కాస్త చూసుకొని సాధ్యమైన తొందరగా కాదు, ఇంకా ఎంత వీలైతే అంత తొందరగా గ్యాస్ సప్లై, కమర్షియల్ గ్యాస్ సప్లై అనేది హోటల్ రంగానికి ఎంత తొందరగా మీరు సరఫరా చేయగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వారు ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటారు. కాకపోతే మనకు సప్లై చేసేవాళ్ళు లేదు అంటారు. ఎవరి మాటలు నమ్మాలి, మేము ఏం చేసుకోవాలి? కాకపోతే మేమైతే పొద్దున్న లేచి మేము వ్యాపారం చేసుకోవాలా, హోటల్ తెరుచుకోవాలా, మనమైతే ఈ పనులన్నీ చేసుకోవాల్సిందే. కాబట్టి మనకు ఉండే ఇబ్బందులే చాలా ఉన్నాయి ఇప్పుడు హోటల్ పరిశ్రమ రంగానికి. ఇప్పుడు ఉన్నటువంటి కొరత మొత్తం కృత్రిమ కొరతనే అంటారా? డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్నట్టు మాయాజాలం అనుకోవచ్చా? బ్లాక్ మార్కెట్ తరలించడానికే ఇది జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఉండవచ్చు, అది కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఏం చెప్తారంటే ఇప్పుడు గ్యాస్ రేటు పెరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు మనకి ఇప్పుడు డొమెస్టిక్ మీద పెంచారు, కమర్షియల్ దాని మీద కూడా పెంచారు, ఆల్రెడీ పెంచారు. ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఏం ధర నిర్ణయిస్తే ఆ ధరకు మేము కొనాల్సిందే. దాంట్లో మాకు ఇప్పుడు అంతా ఇచ్చినారు. కాకపోతే మేము ఇప్పుడు వీళ్ళు అమాంతంగా పెంచిన ధరలతోటి మేము మా హోటల్లో మా మెనూ రేట్స్ మేము పెంచలేము. హోటల్ రంగం అన్నది ఎంతో కీలకమైనది. ఇప్పటికే జొమాటో, స్విగ్గీ లాంటి వాటిని కూడా ప్రభుత్వం బ్యాన్ చేసిందని చెప్తున్నారు. కేవలం వాకిన్స్ వచ్చేటువంటి కస్టమర్లకే ఫుడ్ సప్లై చేయండి, దాంట్లో కూడా రేషన్ పెట్టండి, కొంత తగ్గించండి అని చెప్తున్నారు. మొత్తంగా కూడా ఈ 4 వారం నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్తే అండి. దాని వరకు తీసుకుంటే మీరు చెప్పినది 100కు 90% నిజమే. అది కాకపోతే ఎవరికి వాళ్ళ అగ్రిమెంట్ల వల్ల ఏమైపోతుందంటే కొద్ది వరకు మీరు ఏదో ఒకటి బంద్ చేయకుండా సప్లై అయితే చేయండి అని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా కస్టమర్ల ప్రోగ్రాంతో వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే ఎటు తిరిగి ఈ హోటల్ రంగం కంపల్సరీ వినియోగదారుడు లేకపోతే తెరుచుకోవడం కాదు కదా, హోటల్ పెట్టుకోవడం కూడా వ్యర్థమే వచ్చేసేసి. పూర్తి స్థాయిలో కూడా ఇటు హోటల్ రంగం మొత్తం గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పూర్తిగా కుదేలవుతున్న పరిస్థితి కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు ఈ యొక్క క్రైసిస్ను ముందుగానే గమనించి అలర్ట్ చేసినట్లయితే బాగుండేది. లేని పక్షంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. మొత్తం ఒక హోటల్ మూతపడడం అంటే దాని వెనుక ఉన్నటువంటి అనేక మంది సిబ్బంది, కూలీలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క గ్యాస్ను మరియు సమర్థవంతంగా సప్లై చేయాలి. డిమాండ్కు తగ్గట్లుగా సప్లై చేస్తే తప్ప హోటల్ రంగం నిలబడే పరిస్థితి లేదు అని ఇక్కడ అసోసియేషన్ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి. ఢిల్లీలో పెట్రోలియం శాఖ అధికారిని మీడియాతో మాట్లాడారు.